హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మమత. రైట్, ఇక మనము యూఎస్లో సెటిల్ అవ్వాలనుకున్నా, లేకపోతే గ్రీన్ కార్డ్ త్వరగా ఎలా పొందాలి, లేదంటే ఈబీ5 ఈ వీసాకి సంబంధించి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మనకి దానికి సంబంధించి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఏ విధంగా మనం ఆ వీసా తెచ్చుకోవాలి, గ్రీన్ కార్డ్ త్వరగా తెచ్చుకొని యూఎస్లో ఎలా సెటిల్ అవ్వాలి అనే విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మల్లెల గ్లోబల్, అదేవిధంగా అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారైతే మనతో పాటు ఉన్నారు. ఆయన ఇమిగ్రేషన్‌కి సంబంధించి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనేసి అని చెప్పి ఆ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కూడా ఆయన రన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఏ విధంగా మనం వెళ్ళాలి అనేసి అని చెప్పి తెలియజేయడానికి ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈబీ5 వీసా అంటే ఏంటి? దాని గురించి కొంచెం ఇన్ డెప్త్‌గా చెప్పండి. అదే విధంగా ఏ విధంగా పొందాలి దానికి సంబంధించి చెప్పండి. సో, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో యూఎస్‌లో సెటిల్ అవ్వాలి అనుకున్న ఆళ్ళకి ఇమిగ్రేషన్ లాస్ అనేది యూఎస్ పరంగా చాలా టైట్ అవుతున్నాయి. లేపోతే చాలా పానిక్ సిట్యుయేషన్‌లో అందరూ ఉన్నారు గాబట్టి, ఆళ్ళకి ఏం మార్గాలున్నాయి యూఎస్‌లో సెటిల్ అవ్వాలి అంటే, లేపోతే పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి అన్నది మనం మాట్లాడుకోవాలి. హ్మ్. సో, అలా మనం మాట్లాడుకున్నప్పుడు, మనం ప్రీవియస్ వీడియోస్‌లో అసలు యూజువల్‌గా ఎలా మైగ్రేట్ అవుతారు? ఎవరికైనా వచ్చే ఛాలెంజెస్ ఏంటి అనేది బ్రీఫ్‌గా కొంచెం మాట్లాడుకోవడం జరిగింది. సో, ఈబీ5 వీసా అనగానే హ్మ్. అసలు ఈబీ5 వీసా ఏంటి అంటే ఇట్స్ హ్మ్. సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. హ్మ్. సో, ఈ ఈబీ5 వీసా వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవ్వరైనా సరే వాళ్ళకి వాళ్ళే స్పాన్సర్ చేసుకుంటున్నారు యూఎస్‌లో ఉండటం కోసం. హ్మ్. సో, యూజువల్‌గా యూఎస్‌లో మనం ఉండాలి అంటే డెఫినిట్‌గా ఉండి మనం వర్క్ చేయాలండి. ఉండాలి అంటే ఒక వాలిడ్ వీసా స్టేటస్ మనకుండాలి. హ్మ్. వాలిడ్ వీసా స్టేటస్‌తో ఉండటంతో పాటు ఆ వాలిడ్ వీసా స్టేటస్‌కి వర్క్ చేసే ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకే. సో, వర్క్ వీసాస్ ఏదైతే మనం చెప్పుకున్నామో చాలా వీడియోస్‌లో హ్మ్. ఎంత ఛాలెంజింగ్‌గా ఉందనేది. సో, ఇప్పుడు హెచ్-1బీ వీసాలు చూసుకోండి. పరిస్థితి ఎలా ఉంది అంటే హెచ్-1బీ అసలు వస్తదా లేదా అనేది చాలా డౌట్‌ఫుల్. డౌట్‌ఫుల్. ఓకే. సో, మరి వర్క్ వీసా ఎలా తెచ్చుకుంటారు? లేపోతే ఎవరైనా ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తేనో, లేపోతే లాటరీలో పిక్ అయితే తప్పితే మనకు వర్క్ వీసా వచ్చే సిట్యుయేషన్ లేకపోతే, హ్మ్. మరి వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఉన్న మార్గం ఏంటి? లేపోతే చాలా సార్లు ఏమైద్ది, మనకి ఇక్కడ ఇండియా నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ ఒక్కోసారి వర్క్ వీసా స్పాన్సర్ చేస్తాయి. హ్మ్. సో, ఆ వర్క్ వీసా ఎల్ కేటగరీ వర్క్ వీసాలు. ఆ మేనేజర్‌లో లేకపోతే మల్టీనేషనల్ కంపెనీ ద్వారా ఎళ్లి, అక్కడ పర్టిక్యులర్ డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ లైక్ 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో లేకపోతే ఎక్స్‌టెండెడ్ ఇంకేమన్నా ఉంటే, హ్మ్. దాన్ని జస్టిఫికేషన్ బేస్ చేసుకొని అక్కడ ఉండటం జరిగిద్ది. వర్క్ చేయటం జరిగిద్ది. ఓకే. బట్ అది కూడా మరి స్టిప్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకే కదా! మళ్ళీ వాళ్ళు వేరే ఆళ్ళకి ఎక్కువ కాలం ఉండాలి అంటే, గ్రీన్ కార్డ్ అనేది స్పాన్సర్ చేయాలి ఎవరైనా సరే. ఓకే. సో, ఎంప్లాయర్ అనేవాడు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తేనే, సో, వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని ఎంప్లాయర్ ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం జరిగింది. అయితే గ్రీన్ కార్డ్ వస్తదా అని మాట్లాడుకుంటే మనము, ఇప్పుడు వర్క్ వీసాస్‌కి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో, ఇప్పుడు ఎల్ కేటగరీ వర్క్ వీసాకి గూడా హ్మ్. వాళ్ళు ఈ పర్టిక్యులర్ స్కిల్ సెట్, ఈ వర్క్ ఎక్స్‌పర్టీస్ ఇక్కడ దొరకట్లేదు గాబట్టి, మేము బయట కంట్రీ నుంచి తెచ్చుకున్నామని జస్టిఫై చేయాలి. సిమిలర్‌లీ మనకి హెచ్-1బీ అనగానే ఏమైద్ది? స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ లేకపోతే హైలీ స్కిల్డ్ హ్మ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీసా ఇష్టం జరిగిద్ది. ఓకే. సో, ఈ వీసాస్ అనేది ఛాలెంజెస్ ఉండటము, వీటిలకేంటంటే లిమిటెడ్‌గా ఉండటం వల్ల హ్మ్. వర్క్ ఎలిజిబిలిటీ రావాలి అంటే ఏం మార్గాలు ఉన్నాయనేది ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు అందరూ. హ్మ్. అలాగే మనకి యూఎస్‌లో సెటిల్ అయ్యాము అని అందరి గోల్ ఏంటి? యూఎస్‌లో సెటిల్ అయ్యాము సెటిల్ అవ్వాలి. అనిపించుకోవాలి అంటే, హ్మ్. వాళ్ళకి ఒక పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కావాలి. అంటే పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ అంటే గ్రీన్ కార్డ్ గ్రీన్ ద్వారానే వచ్చిద్ది. ఓకే. ఎవరికైనా అసలు డాలర్ డ్రీమ్స్ యూఎస్ ఎళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్న ఆళ్ళకి, ఆళ్ళ డాలర్ డ్రీమ్ అచీవ్ అవ్వాలి అంటే, మాకు గ్రీన్ కార్డ్ రావాలి, పర్మనెంట్ రెసిడెంట్ అయ్యాము. ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వచ్చిందో మేము సెటిల్ అయ్యామని చెప్పుకుంటారు. అప్పటి వరకు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఓకే. మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గ్రీన్ కార్డ్ తెచ్చుకోవటం ఎలా? ఎందుకంటే గ్రీన్ కార్డ్ అసలు మనకి వర్క్ వీసాలే ఇంత వర్క్ వీసాల్లో అసలు స్టెబిలైజ్ అవ్వటానికే స్టూడెంట్ ద్వారా ఎళ్ళిన ఆళ్ళకి 5 ఇయర్స్ పడుతుంది. అవును. అలానే ఒకళ్ళు ఎవరన్నా డైరెక్ట్‌గా వర్క్ మీద ఎళ్ళినా వాళ్ళకి గూడా ఒక 3-5 ఇయర్స్ పట్టిద్ది. ప్లస్ గ్రీన్ కార్డ్ అప్లై చేయటానికి 7 ఇయర్స్ పడుతుంది. 7 అప్లై ఇయర్స్. చేయటానికి. సో, 5-7 ఇయర్స్ గ్రీన్ కార్డ్ అప్లై చేయటానికి పడితే, అసలు గ్రీన్ కార్డ్ రాటానికి
మోర్ దెన్ 100 ఇయర్స్ 150 ఇయర్స్ పడుతుంది. అక్కడే లైఫ్ అయిపోతుంది. సో చాలా మందికి 150 ఇయర్స్ పట్టిద్ది అసలు గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడు అప్లై చేస్తే అని కూడా తెలీదు. హ్మ్. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే గ్రీన్ కార్డ్‌కి అసలు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది ఒక 6 మంత్సో, 1 ఇయరో, 1½ ఇయరో లేదా 2 ఇయర్స్ ప్రాసెస్ అనుకోండి. హ్మ్. దాన్ని మనకేమైంది అంటే మన ఇండియన్స్ ఎక్కువ మైగ్రేట్ అవ్వటం వల్ల హ్మ్. సో అది బ్యాక్‌లాగ్ అయింది. ఓహ్! ఎందుకు అంటే చాలా మంది ఎక్కువ మంది మైగ్రేట్ అవుతారు. దాని కోటా ఏమో తక్కువ ఉంటది. హ్మ్. సో ఎక్కువ మంది మైగ్రేట్ ఇప్పుడు హెచ్-1బీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంతమంది ఫైల్ చేస్తున్నారో దానికంటే 5 ఇంతలు తక్కువ వీసాలున్నాయి. సిమిలర్‌లీ గ్రీన్ కార్డ్స్ ఎన్నైతే ఇష్యూ చేస్తారో, ఎంతమంది ఫైల్ చేశారో ఇష్యూ చేసే గ్రీన్ కార్డ్స్ తక్కువున్నాయి. ప్లస్ ఏంటంటే గ్రీన్ కార్డ్ ఒక్కళ్ళకే కాదు కదా! వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు కదా! అప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమైంది గ్రీన్ కార్డ్స్ ఎప్పుడైతే బ్యాక్‌లాగ్ అయినాయో లైక్ లెట్స్ సే 2012, 13, 14 నుంచి డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ అంటే మనకి ఎక్కువ మంది వెళ్ళేదేంటంటే ఈబీ2, ఈబీ3 కేటగరీకెళ్తారు. హ్మ్. ఆ 2 కేటగరీస్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో మనకి 150 ఇయర్స్ అయితే గాని గ్రీన్ కార్డ్ వచ్చే సిట్యుయేషన్ లేదు. హ్మ్. మరి గ్రీన్ కార్డ్ త్వరగా రావాలి అంటే ఇప్పుడున్న మార్గం ఏంటంటే ఈబీ5 వీసా. హ్మ్. సో ఈబీ5 వీసా అసలు ఎందుకు పిక్చర్‌లోకి వచ్చింది? ఇప్పుడే కాదు. లాస్ట్ టైమ్ అంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఈబీ5 వీసా పిక్చర్‌లోనే ఉంది. హ్మ్. సో ఎందుకు అంటే ఈబీ5 వీసా అనేది బెస్ట్ మార్గము. ఎందుకంటే 2014 వరకు బ్యాక్‌లాగ్ ఉంటే, మరి ఇప్పుడు ఫైల్ చేసుకున్న ఆళ్ళకి అసలు గ్రీన్ కార్డే రాని సిట్యుయేషన్ ఉన్నప్పుడు, మరి వాళ్ళకి ఏం మార్గం ఉంటది? జస్ట్ ఫైల్ చేసాము, వస్తదా లేదా అని వెయిట్ చేస్తా చూస్తాం తప్పితే, హ్మ్. లేపోతే గవర్నమెంట్ ఏదన్నా పాలిసీ చేంజ్ తీసుకొస్తే తప్పితే, హ్మ్. లేతే అక్కడ యూఎస్ అసలు గవర్నమెంట్ హోప్సే పెట్టుకోవద్దంటారు. హోప్సే పెట్టుకోకూడదు. హ్మ్. ఎందుకంటే రీజనబుల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళాలి. ఇప్పుడు మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కెళ్తాం. వాళ్ళెక్కడ మనకి సిటిజన్‌షిప్ ఇయ్యరు. హ్మ్. పర్మనెంట్ రెసిడెన్సీ అనేది గూడా మనం అక్కడ ఎక్కువ ఇయర్స్ ఉంటే, ఎక్కువ ఇయర్స్ వర్క్ చేసి మన వర్క్ వీసాస్ రెన్యూ చేసుకుంటుంటే, మనం పర్మనెంట్ రెసిడెంట్‌గా మారే అవకాశం ఉంటది. సో, హ్మ్. పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఇట్స్ లైక్ ఎ ప్రివిలేజ్ అనమాట అక్కడ. సో, సిమిలర్‌లీ ఇక్కడ గూడా మనకి యూఎస్‌లో ఎలా వర్క్ అయిద్ది అంటే, మనకి ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వచ్చే సిట్యుయేషన్ లేదో 150 ఇయర్స్ పడుతుందో, అసలు పర్మనెంట్ రెసిడెంట్ అయ్యే అవకాశమే ఉండట్లేదు. లేదు. అసలు ముందు మనం పర్మనెంట్ రెసిడెంట్ అయితేనే గదా! అప్పుడు సిటిజన్‌షిప్ ఆప్ట్ చేయాలా లేదా అనేది మనం హ్మ్. ప్రిఫర్ చేయటానికి ఒక ఆలోచన గాని, లేకపోతే మనం డెసిషన్ తీసుకుంటానికి ఉండేది. మరి ఈబీ5 వీసా ద్వారా మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇమ్మీడియేట్‌గా గ్రీన్ కార్డ్ రావాలనుకున్న ఆళ్ళకి, లేపోతే సిటిజన్ అవ్వాలి అనుకున్న ఆళ్ళకి, ఇది ఒక మనం బుల్లెట్ ట్రైన్‌లో ఎంత ఫాస్ట్‌కెళ్తాం. వేరే వేరే ప్లాట్‌ఫార్మ్ ఆఫ్ వెహికల్ తీసుకున్నామనుకోండి, ఎక్కువ డ్యూరేషన్ పట్టిద్ది. హ్మ్. ఆ పర్టిక్యులర్ డెస్టినేషన్ చేరటానికి. అదే ఒక బుల్లెట్ ట్రైన్ దాంట్లో ఎళ్తున్నామనుకోండి, చాలా తక్కువ తక్కువ డ్యూరేషన్‌లో హ్మ్. మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. హ్మ్. సో, అలానే ఫ్లైట్‌లో ఎళ్ళామనుకోండి ఫాస్ట్‌గా రీచ్ ఇంకా అవుతాం. రీచ్ అవుతుంది. సో, ఈబీ5 వీసా అనేది కూడా ఒక వెహికల్ అనమాట. ఓకే. సో, ఎవరైతే ఫాస్ట్‌గా నేను యూఎస్‌లో సెటిల్ సెటిల్ అవ్వాలి, నా అవ్వాలి. ఫ్యామిలీని కూడా సెటిల్ చేసుకోవాలి, నేను పర్మనెంట్ రెసిడెంట్‌గా మారాలి, గ్రీన్ కార్డ్ రావాలి, లేదా సిటిజన్ అవ్వాలి అనుకుంటున్న ఆళ్ళకి ఈ ఈబీ5 వీసా అనేది ఒక మార్గం. హ్మ్. సో, అయితే ఈబీ5 వీసా ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం స్పాన్సర్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే, ఏ ఎంప్లాయర్ మీద మనం డిపెండెంట్ డిపెండ్ అవ్వాల్సిన అవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సో, ఈబీ5 వీసా అప్లై చేయగానే మనకి ఏమొస్తది అంటే, వర్క్ ఆథరైజేషన్ వచ్చేస్తది. హ్మ్. సో, వర్క్ ఆథరైజేషన్ వస్తే మనకసలు ఎళ్తుందే వర్క్ చేసుకుంటాం కదా! ఫస్ట్ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అనేది అవును. ఫుల్‌ఫిల్ అవుతుంది. అవును. ఫర్దర్‌గా ఏంటంటే, ఫాస్ట్‌గా గ్రీన్ కార్డ్ అనేది గ్రీన్ కార్డ్ వస్తుంది. అనేది వస్తుంది. సో, మనకి మన ఎంటైర్ ఫ్యామిలీకి వస్తం వల్ల, సో, మన ఎంప్లాయర్ పరంగా గూడా ఎవరో మనకు స్పాన్సర్ జేస్తారు అన్నది మ మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. అది ఈబీ5 వీసా యొక్క ఇది అడ్వాంటేజ్. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఉన్న అవునండి. డెఫినెట్‌లీ. ఇట్స్ ఎ గుడ్ వెహికల్ అన్నమాట. హ్మ్. ఓకే సార్. మంచిగా చెప్పారు. థాంక్ యూ. థాంక్ యూ అండి.